టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి జాత ఫలితాలు 5 తేదీలలో అతిపెద్ద 3 భయంకరమైన ఘటనలు సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి ముగిసాయన్న మాట. మీకు ఇక్కడి నుండి ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఏ దేవత అనుగ్రహం కలుగుతుంది, ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు లాస్ట్ 2 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి మీకు మంచి సమయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారో, కానీ మీరు ఎన్ని బాధలు భరించినా, ఎన్ని సమస్యలకు గురి అవుతున్నా, మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతుంది. మీకు మంచి డబ్బులు సాధించాలని ఆలోచనలు అయితే ఉంటాయి, కానీ దాని అమలు చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతుంది. అలాగే జాబ్ కోసం చూసేవాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు ఈ సమయంలో మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఏకంగా బుద్ధుడు, వినాయకుడు ఇలా మీపై అనుగ్రహం చూపించబోతున్నారు. వారిస్తే ఈ పనిని కూడా మీకు ఆటంకం అనేది ఉండదు. సాక్షాత్తు బుధుడు మీపై కటాక్షం చూపించినట్లయితే ఇక దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇక నుండి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. కాబట్టి 4, 5 తేదీలలో ఈరోజు మీరు చేయకూడని పనులు 2, ఎట్టి పరిస్థితులలో మాత్రం ఈ 2 పనులు చేస్తే మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటి అంటే, మీరు చేయాలనుకున్న పని ఉంది, ఎగిరేల పైన డిపెండ్ అయి ఆ పనిని వారు చేస్తారులే ఏముంది అనుకుంటే, టైం చాలా ఉంది అనుకుంటే, ఆ పని అవ్వటం ముఖ్యం అనుకుంటారు. ఏదైతే దాన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయండి. మీ పని మీరు ఇంత శ్రద్ధగా చేస్తారు, దాన్ని వేరే వాళ్ళు చెయ్యరు. కాబట్టి మీరు ఇక్కడి నుండి మీ పనిని మీరు శ్రద్ధగా చేయాలి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నా, చేయాలనుకున్నా, డబ్బులకు సంబంధించిన ఎటువంటి పని అయినా సరే మీ చేతులతో మీరే చేయాలి. వేరే వాళ్ళతో చేయించకూడదు, వేరే వారిపై ఆధారపడకూడదు. ఇక రెండో పని ఏంటంటే, అందరినీ నమ్మకం అనేది వేరే వారిపైన పెట్టేస్తూ ఉంటారు. ఈ నమ్మకాన్ని వాళ్ళు ఎంతో తొందరగా బ్రేక్ అనేది చేస్తారు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని మాత్రం నమ్మకండి. మీరు ప్రతి ఒక్క పని అప్పజెప్పటం, లేదంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం, ఈ 2 పనులు అసలు చేయకండి. లేదంటే ఒక మనిషి మాత్రం మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు, తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాశనం చేయాలని చెప్పేసి చూస్తారు. కాబట్టి ఈ 2 పనులు కానీ జాగ్రత్తగా ఉంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మకం కాదు, అలాగే మీ పనులు మీరు చేస్తే వాళ్ళకి అవకాశం అనేది అస్సలు ఉండదు. కాబట్టి మీ వెనుక గోతులు తవ్వటానికి ఉండదు. దానికి ప్రతి పని తొందరగా సులువుగా అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన కష్టానికి ఇప్పటి నుండి ఇద్దరు దేవతా అనుగ్రహం సాక్షాత్తు మీపై కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి. జాబ్ చేసేవాళ్ళు, ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో వారికి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్సులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి వారికి ఆ దేవుడు ఇచ్చే సంకేతాలు ఏంటి అంటే, తర్వాత ఒక్కసారిగా ముహూర్తములో, అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యన సడన్గా నిద్ర అనేది మేల్కొని రావటం. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి అదే సమయంలో మేలుకు వచ్చిందంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఈ టైంలో
మీకు నిద్ర మేలుకు రావటం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం ఫలితం వస్తుంది. ఇక రెండవ సంకేతం ఏంటి అంటే, కలలలో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు, చిన్న పిల్లలు పుట్టటం, అలా కనబడిన తర్వాత కలలు అనేవి చాలాసార్లు వస్తుండటం, ఇంట్లో మనతో పాటు జరగబోయే అలాగే సంకేతం అనేది ఏంటి అంటే, కలలు అనేవి గుర్తుకు ఉండటం. ఏంటంటే మనం చాలాసార్లు కలలు అనేది వస్తుంటాయి, కానీ కొన్ని కలలు మన జీవితంలో జీవిస్తున్నట్లే ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత ఎక్కువగా కలలు రావటం అనేది జరుగుతుంటుంది. ఆ కలలు గుర్తుంటాయి. అలాగే వెళ్ళినట్టు, తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఇలా కలలో వస్తుంటాయి. మహారాశి వారికి డిసెంబర్ 4, 5 తేదీలలో ఈ దేవత మీకు సంకేతాలైతే చూపించబోతున్నారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.